పుణ్య ప్రదేశాల్లో రాళ్ళు పెరిస్తే ఇల్లు కడతామా? గూడు అనేది ప్రతివారికి అవసరం. ఒక కళ. అనేక వ్యాపకాలతో ఆ విషయాన్ని మర్చిపోతారు. వయసులో సొంత ఇంటి గురించి అంత చింతన ఉండదని, వృద్ధాప్యం వస్తే సొంత ఇల్లు అత్యవసరమన్నది తెలుస్తుందని, అందాక ఆ విషయాన్ని మర్చిపోవద్దని, సొంత ఇంటి దిశగా ప్రయత్నం చేయమని అర్థం. పిల్లలు పక్కనెందుకు తడుపుతారు? తెలిసి తెలియని వయసులో దేని గురించైనా భయపడడం వల్ల, తల్లిదండ్రులు పోట్లాడుకోవడం గమనించటం వల్ల, బాగా ఒత్తిడికి ఏదైనా విషయాన్ని గురించి ఆలోచించటం వలన, తోటి పిల్లలు బొమ్మలు తనకు లేవని బెంగ పెట్టుకోవడం వంటి వాటి వల్ల పక్క తడుపుతారు. కానీ పిల్లల మనసు తెలుసుకొని ధైర్యము, ప్రేమ రంగరిస్తే ఆ అలవాటుకి క్రమంగా మానేస్తారు. గుడిలో దర్శనం అయ్యాక ఎందుకు కూర్చోవాలి? గుడి ప్రశాంతతకు మారుపేరు. దేవుణ్ణి దర్శించగానే మనలోని కోపము, అహము, ఆవేశము, స్వార్థ చింతన ఆ కొంతసేపు దూరమవుతాయి. వెనువెంటనే జనారణ్యంలోకి వెళితే మళ్ళీ ఆ మనసు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది. శుభకార్యాలకి, చర్చలకి ముగ్గురు వెళ్ళకూడదు అంటారు. ఓ శుభకార్యం కోసమో, మరో కార్యం కోసమో ముగ్గురు వెళితే మార్గమధ్యలో మాటల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒకరితో ఒకరు మాది సరైనదే అంటే మాది సరైనదే అని వాదనకు దిగవచ్చు.